అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. శ్రీ భవనేష్ ప్రొడక్షన్స్ వాళ్ళ కాస్టింగ్ కాల్ ఇది. సో వీఆర్ లుకింగ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ లీడ్ యాక్టర్స్ ఫర్ ఎక్సైటింగ్ రోల్స్. ప్లీజ్ డూ నాట్ షేర్ ఇన్స్టా రీల్స్ అని ఇక్కడ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. మరి ఏజ్ గ్రూప్ ఏంటి, ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ వరకు చూస్తున్నారు, అలాగే అడ్రస్ ఏంటి, ఏమి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి నేను మీకు ఏం చెప్పలేకపోతున్నాను. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ ఆడిషన్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఏమి ఇవ్వలేదు. సో దాని గురించి నేను మీకు ఏం చెప్పలేకపోతున్నాను. సో వీళ్ళకి కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఇచ్చానో ఆ కాంటాక్ట్ డీటెయిల్స్లో మీరు ఏజ్ గ్రూప్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే ప్రశ్నలు వీళ్ళని సంధించవచ్చు. తప్పకుండా వాళ్ళు మీకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను డిస్క్లైమర్ వీడియోకి ముందే ఎందుకు చెప్పాను అనేది మీ అందరికీ తెలుసు. కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేది నా మెయిన్ ఇంటెన్షన్. సో ఈరోజు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రశ్న కంటే కూడా ఈరోజు నా లైఫ్లో ఒక అద్భుతం జరిగిందండి. ఆ అద్భుతం ఏంటి అంటే, నా దగ్గర పనిచేసిన ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ హీరో సినిమాకి చీఫ్ అసోసియేట్గా చేస్తున్నాడు. అలాగే అతనికి ఒక సినిమా వర్కౌట్ అయ్యేటట్టు ఒక పాసిబిలిటీ ఉంది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరో తోటి. అంటే ఇప్పుడు యంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో ఆ యంగ్ హీరోస్లో వన్ ఆఫ్ ద యంగ్ హీరో తోటి అతనికి సినిమా వర్కౌట్ అయ్యే ఒక పాసిబిలిటీ ఉంది. దానికోసం ప్రొడ్యూసర్ ఏమన్నాడంటే, ఒక డెమో ఫిలిం చేద్దాం అనుకుంటున్నాను, ఆ డెమో ఫిలిం చేసుకురావయ్యా, డెమో ఫిలిం చేసుకొచ్చినట్లయితే నేను నీకు సినిమా ఇచ్చేస్తాను, మినిమం ఒక 10 to 15 crores నీ మీద ఇన్వెస్ట్ చేస్తాను అనే టైప్లో చెప్పడం జరిగింది. దానికి అతను నాకు కాల్ చేసి ఏమైనా అడిగాడు అంటే, సార్ మీ దగ్గర యాక్టింగ్ నేర్చుకుంటున్నారు కదా, ఆ పిల్లల కాంటాక్ట్ నెంబర్స్ ఏవైనా నాకేమైనా షేర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా అనే టైప్లో అడిగేయటం జరిగింది. దాన్నే ఉంది, అసలు నీకు అంతగా ఆర్టిస్టులు కావాలంటే నా ఛానల్లో పెడతాను, నా ఛానల్లో పెట్టినట్లయితే శుభ్రంగా నీకు అన్ని నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి, అందులో నువ్వు ఫిల్టర్ చేసుకోవచ్చు అని చెప్పగానే వెంటనే అతను అన్న మాట ఏంటో తెలుసా, సార్ 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 వద్దు సార్ ప్లీజ్ సార్, అందులో పెడితే మీ సబ్స్క్రైబర్లు సమ్వేర్ అబౌట్ 4600+ ఉన్నారు, అంటే అప్రాక్సిమేట్గా 4700 మెంబర్స్ ఉన్నారు. అందులో కనీసం రోజుకి మీకు 500 నుండి 600 మంది మీ వీడియోని చూస్తున్నారు. ఈ 500 మంది కనీసం 5 నుండి 10 ఫోటోలు పెడతారు సార్, నేను అంత భరించే అంత ఓపిక నా దగ్గర లేదు. పైగా వీళ్ళల్లో నాకు 90% స్క్రాప్ వస్తారు సార్. అంటే కనీసం ఎలా నటించాలి ఏంటి అనేది తెలియకుండా వచ్చేస్తారు. అదేదో మీ దగ్గర కనీసం 1 వీక్లో మీకు ఒక ఐ లెవెల్ అంటే ఏంటి, ఆంగికం అంటే ఏంటి, మోడ్యులేషన్ అంటే ఏంటి, డిక్షన్ అంటే ఏంటి, ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మీ దగ్గర నేర్చుకొని ఉంటారు. అలాగే నాకు ఈ డెమో ఫిల్మ్కి డైరెక్షన్ టీం కూడా కావాలి, వాళ్ళకి నేను కొంత అమౌంట్ పే చేస్తాను, ఆర్టిస్టులకు కొంత అమౌంట్ పే చేస్తాను. సో ఇలాంటి ఒక పర్టికులర్ సినారియోలో మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళైతే నాకు కొంచెం యూజ్ అవుతుంది సార్. అదర్ దాన్ దట్ నేను స్క్రాప్ అందరినీ తీసుకొచ్చేసి నేను ఎంటర్టైన్ చేసేంత ఓపిక లేదు అని నాకు అనిపించింది అని అన్నాడు. అనగానే నాకేమనిపించిందంటే, నిజమే కదా, ఇప్పుడు నేను ఇక్కడ కాస్టింగ్ కాల్స్ చెప్తా ఉన్నాను, మీరు కాస్టింగ్కి పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను మన స్టూడెంట్స్కి చెప్పేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు మామూలుగా ఆడిషన్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా వీడియో చేసుకొని వస్తావు చేసుకురా అని చెప్పగానే వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ వీడియో చేసుకొని వస్తారు. ఆ వీడియో చూస్తే నేనే యాక్సెప్ట్ చేయను. నేను వాళ్ళని ఆర్టిస్ట్కి ఎప్పటికీ అసలు ఇమ్మీడియట్గా ముందు నా అసోసియేట్ దగ్గరికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే, ముందు వాడి వీడియో డిలీట్ కొట్టేసి వాడి ప్రొఫైల్ మొత్తం డిలీట్ కొట్టేసి అనేస్తాను. అంటే వాడికి యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు, ఆమెకి యాక్టింగ్ అంటే ఏంటో తెలియనప్పుడు వాళ్ళని తీసుకొని వచ్చి నేను నేర్పించుకొని వాళ్ళ చేత నాకు యాక్ట్ చేయించుకోవడానికి నేను కనీసం 2-3 రోజులు నాకు టైం పట్టిందానికి, ఈ 2-3 రోజులకి నాకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎవరు ఇస్తారు, అంత బడ్జెట్స్ నాకు ఎవరు పెడతారు అనేది నాకు మెయిన్ థింగ్. సో ఇప్పుడు వీడు డెమో ఫిలిం చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి వాడేమనుకుంటున్నాడు, మీ దగ్గర కనీసం ఒక ఐ లెవెల్ అంటే ఏంటి, ఆంగికం అంటే ఏంటి, లెఫ్ట్ లుక్ అంటే ఏంటి, రైట్ లుక్ అంటే ఏంటి, ఇలాంటి మెయిన్ ఇదిలో మీరు నేర్చుకున్న వాళ్ళని మీరు నాకు పంపించండి సార్ అని అడగటం జరిగింది. నేను ఇమీడియట్గా ఏం చేశాను, అతని నెంబర్ ఏదైతే ఉందో నా దగ్గర నేర్చుకున్న సో కాల్డ్ రెస్పెక్టివ్ మెంబర్స్ అందరికీ కూడా అందులో కొంచెం బెటర్గా యాక్ట్ చేయగలిగే వాళ్ళు, అంటే నా దగ్గర ఈ 3 వారాల్లో కనీసం 100-120 మంది వచ్చి ఉండొచ్చు. ఓకే, 100-120 మందికి నేను పెడతానా అంటే పెట్టను. ఇందులో నాకు 10 మందో 15 మందో బాగా యాక్ట్ చేయగలరు వీళ్ళు అని నాకు అనిపిస్తుంది. అలాగనిపించిన వాళ్ళకి నేను ఏం చేశానంటే ఆ నెంబర్ని ఫార్వర్డ్ చేశాను. ఫార్వర్డ్ చేసి వీళ్ళకి మీరు అప్రోచ్ అవ్వండి అయ్యా అని చెప్పాను. సో నేను మీ అందరికి అదే చెప్తున్నాను. సో
మీరు అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ కావచ్చు, రామానాయుడు ఫిల్మ్ స్కూల్ కావచ్చు, రామోజీ ఫిల్మ్ స్కూల్ కావచ్చు, ఐఏఎఫ్ఎల్ ఏదో ఉంది అది కావచ్చు, లేదంటే వినోద్ ఫిల్మ్ అకాడమీ కావచ్చు, ఉత్తేజ్ ఫిల్మ్ అకాడమీ కావచ్చు, లేదంటే గల్లీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కనీసం 10 లక్షల నుండి 1,50,000, 30,000, 20,000 కూడా అడుగుతున్నారు. మనం అంత అడగట్లేదు కదా. నేనేమంటున్నాను, నేను మీకు ఫ్రీగా ఇస్తాను, నేర్చుకోండి అని చెప్తున్నాను. దీన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోపోయినట్లయితే మీ కర్మ. సో నాకు నిజంగా హ్యాపీ థింగ్ ఏంటంటే నేను నేర్పించడమే కాదు, వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చే ఒక పాసిబిలిటీస్ కూడా వస్తున్నాయి. అంటే నా దగ్గర చూస్తున్న వాళ్ళు కూడా ది స్టార్టెడ్ ఆస్కింగ్ మీ, మనకి ఈ ఏజ్ గ్రూప్లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ రిఫర్ చేయండి సార్ అని అడగటం స్టార్ట్ చేశారు. హోప్ దిస్ విల్ కంటిన్యూ. మనం యాక్టింగ్ స్కూల్ పెట్టాము అనే విషయాలకు తెలిసింది కాబట్టి దిస్ విల్ కంటిన్యూ. మన ద్వారా వాళ్ళకి మంచి ఆర్టిస్టులని వాళ్ళందరికీ పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కూడా పార్టిసిపేట్ అవ్వాలి అంటే మీరు చేయాల్సిందల్లా సింపుల్. మన కాంటాక్ట్ నెంబర్ నేను ఆల్రెడీ మీకు కమ్యూనిటీ పోస్ట్లో పెట్టడం జరిగింది. సో అందులోకి వెళ్ళి మన కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి, కాల్ చేయండి, కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఆ 1 వీక్ కోర్స్ అనేది నేర్చుకోండి, బేసిక్ థింగ్స్ అనేవి నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత నేను ఛానల్లో పెట్టే వాటితో పాటు నన్ను అడిగిన వాటికి కూడా మిమ్మల్ని రెఫర్ చేయడం జరుగుతుంది. సో అలాంటి ప్రయత్నం మీరు అందరూ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ వచ్చేసి నేను మీకు చెప్పాను కదండి, వీళ్ళకి మెయిల్ అండ్ ఫీమేల్ కావాలి అంట. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7075387287. ఐ రిపీట్ 7075387287. సెకండ్ నెంబర్ వచ్చేసి 6366613648. ఐ రిపీట్ 6366613648. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ఒక ప్రయత్నం చేసినా దయచేసి ఇగ్నోర్ చేసే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ఒక ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.